వారి దివ్య నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు. అందరికి దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఆఖరికి ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళు మాత్రం మ్యూట్ తీయండి. అందరూ మ్యూట్ వాక్యం రికార్డ్ అవుద్ది కాబట్టి దయచేసి. ఓకే సార్. ఓకే. సో ఒకసారి 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు 7వ అధ్యాయము చదవండి. చదివి మ్యూట్ అయిపోతే తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. అంత చదవాలా? అంత చదివేద్దాం. సరే ఒకసారి చదివి, లేదంటే ఓకే ఒకసారి అయితే అంత చదివేద్దాం, పర్వాలేదు. ఓకే చదువు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్య గోత్రంలో 12,000 మంది. షిబియోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది. జెబులూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండియో ప్రతి వంశంలో నుండియో ప్రజలలో నుండియో ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా పెద్ద ప్యాసేజ్ మనం ఒకేసారి చదువుకోవడానికి, బట్ ఈ ప్యాసేజ్ అంతా కూడా ఈరోజు మనము మెడిటేట్ చేయబోతున్నాం కాబట్టి మనం ఒకసారి దీని గురించి బ్రీఫ్ గా మనకు ఐడియా వస్తుందని ఈ ప్యాసేజ్ అంతా కూడా చదువుకోవడం జరిగింది.
థ్యాంక్ యూ అక్క ఫర్ రీడింగ్ దిస్. అయితే ఇక్కడ 7వ అధ్యాయంలో మనం 6వ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నాము. 6వ అధ్యాయం వరకు 6 ముద్రలు అయిపోయాయి. 7వ ముద్ర ఇంకా విప్పబడాలి. అయితే బిఫోర్ దట్ 7వ అధ్యాయాన్ని పెట్టడం జరిగింది. సో ఈ అధ్యాయము ఎలాంటిది అధ్యాయం అంటేనండి, అంటే యాక్చువల్గా ఈ అధ్యాయంలో హాఫ్ పార్ట్ క్రొనలాజికల్ ఆర్డర్ లో లేదు. అంటే ఇది ప్రకటన గ్రంథం లాస్ట్ లో జరగబోయే దాన్ని కూడా ఇప్పుడే రాసేసినట్లుగా కొంతమంది బైబిల్ స్కాలర్స్ అభిప్రాయపడతారు. అది ఎక్కడి నుండి ఏంటన్నది మనం చూసుకుందాము. వాట్ ఎవర్, ఇది చాలా ముఖ్యమైనటువంటి మర్మాలతో కూడుకున్నటువంటి అధ్యాయము, ఇంపార్టెంట్ అధ్యాయము. మనము 7వ ముద్రను విప్పడం, 7వ ముద్ర 8వ అధ్యాయంలో వస్తుంది. బట్ దానికంటే ముందు 7వ అధ్యాయం అంతా కూడా ఏ ముద్రను విప్పకపోయినా సరే అక్కడ జరిగే కొన్ని సంఘటనల గురించి మనము వింటూ ఉన్నాం. సో అందులో మొట్టమొదటి వచనం నుండి మనము చదువుకుంటూ వచ్చినట్లయితే, సో అటు తర్వాత అంటే 6వ ముద్రను విప్పి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత, అంటే ఆ మహాశ్రమలు అనేవి ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ఆ ట్రిబ్యులేషన్, 7 years ఆఫ్ ట్రిబ్యులేషన్ ప్రారంభమైంది. ఒకవైపు అంత్యక్రీస్తు పరిపాలనలో విశ్వాసంగా బ్రతకాలి అనుకున్న వాళ్ళు క్రైస్తవులుగా బ్రతకడానికి ఏమాత్రం వీలు లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు మామూలుగా బ్రతకాలి అనుకున్నప్పటికీ ఇటువైపు దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కురిపించబడుతూ ఉండటంతో మామూలు సగటు మనిషి కూడా బ్రతకడానికి వీలు లేకుండా ప్రాణ నష్టం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో 6వ ముద్ర అయిపోయింది. ఇంకొక ముద్ర ఉంది. ఆ ముద్ర విప్పబడకంటే ముందు కొన్ని విషయాలను దేవుడు మనతో తెలియజేయబోతున్నాడు. సో 4 దిక్కులలో 4 దేవదూతలు నిలబడి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లును భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని అని వ్రాయబడి ఉంది. సో భూమి యొక్క 4 దిక్కులలో అని వ్రాయబడిన దగ్గర ఇక్కడ కొంచెము మనం పాజ్ ఇచ్చి ఆలోచించుకోవాలి. భూమికి యాక్చువల్గా మనము మ్యాప్ ప్రకారం చూస్తేనే మనకి డైరెక్షన్స్ చెప్పడం కుదురుతుంది. అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మ్యాప్ 2 డైమెన్షనల్. బట్ భూమి మనకి గోళాకారంలో ఉంది, స్పెరికల్ షేప్ లో ఉంది. భూమి గుండ్రంగా ఉన్నటువంటి భూమికి 4 దిక్కులు ఉండవండి. అంటే అది కూడా తిరుగుతూ ఉండేటటువంటి భూమి. సో చాలా దిక్కులు ఉంటాయి భూమికి. ఈ దిక్కు ఆ దిక్కు అని చెప్పడానికి లేదు. సో అన్ని దిక్కుల నుండి కూడా మరి ఈ వాయువులు వీయటం ఉంటుంటాయి. బట్ స్పెసిఫిక్ గా 4 దిక్కుల నుండి అని చెప్పడం మనకు కారణం ఏంటంటే, ఈ దేవదూతలు కూడా భూమిని టోటల్ గా ఆక్యుపై చేసుకునేటటువంటి డైరెక్షన్స్ లో వాళ్ళు ఉన్నారు. అండ్ దే ఆర్ ఏబుల్ టు కవర్ ది ఎంటైర్ ఎర్త్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లిటరల్ గా మీనింగ్ గా తీసుకోకుండా భూమి చుట్టూ అన్నమాట, గుండ్రంగా ఉన్నటువంటి భూమి చుట్టూ, అంటే ప్రతి దేశం, ప్రతి రాజ్యం, ప్రతి భూభాగం, ప్రతి సముద్రము, అంటే ప్రతి వాటర్ బాడీ, ప్రతి ఐలాండ్, ఇవన్నీ కూడా కవర్ అవ్వగలిగేటట్లుగా ఈ దేవదూతలు అధికారాన్ని కలిగి ఉన్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఈ దేవదూతలకి ఎలాంటి అధికారం అంటే భూమిని నాశనం చేయడానికి అధికారం. వీరు కూడా పరలోకము నుంచి దేవుని చేత పంపబడుతున్నటువంటి దేవదూతలు. ఈ దేవదూతలకి ఎలాంటి అధికారం ఉంది అంటే భూమి మీద దేవుని ఉగ్రతను కుమ్మరించగల అధికారాన్ని దేవుడిచ్చాడు. ఆ ఉగ్రత అయితే ఇవన్నీ కూడా ఈ దేవదూతలు ఏం చేస్తున్నాయంటే ఒక పాజ్ తీసుకొని వాయువులను పట్టుకొని ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాయువులను పట్టుకోవడం అంటే, నలుదిక్కుల వాయువులను పట్టుకోవడం అంటే వాయు దిగ్బంధనం అంటే దాని అర్థం ఏంటంటే, యాక్చువల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఊపిరాడకుండా చేయటము అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. బట్ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఈ వాయువులు అంటే ఈ మహాగాలి, గాలివాన, గాలి తుఫాను అనే సందర్భం ఎప్పుడు వచ్చినా సరే డిస్ట్రక్షన్ అనే అర్థం వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని జాగ్రత్తగా మెడిటేట్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, భూమి మీదకి మరి ఎటువంటి డిస్ట్రక్షన్ రావకుండా, అంటే గాలి ద్వారా కానీ, తుఫాన్ల ద్వారా కానీ, సునామీలు కానీ, ఇంకేవైనా కానీ రాకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఇంటాక్ట్ గా ఉండగలిగేలా, అంటే భూమిని బ్యాలెన్స్ చేయడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కలిగించేలా వాయువులన్నిటిని కూడా హోల్డ్ చేస్తా ఉన్నాయి. అంటే దే ఆర్ సెక్యూరింగ్ ద ఎర్త్ అన్నమాట. అంటే భూమిని కాపాడటానికి పంపించబడినటువంటి దేవదూతలు. ఎప్పటి వరకు అంటే ఫర్ సర్టన్ టైం పీరియడ్, కొంత పీరియడ్స్ వరకు. ఆ పీరియడ్ వరకు కూడా భూమి మీదకి మహా గాలి కానీ, మహా తుఫాన్లు కానీ ఏమి రాకుండా పట్టుకొని బ్యాలెన్స్ చేస్తున్నాయి.
అందుకనే అవి పట్టుకుని ఉన్నప్పుడు ఇంకొక దేవదూత తూర్పు దిక్కు నుంచి వచ్చి ఈ 4 దేవదూతలతో ఏం చెప్పడం అంటే, ఇప్పుడు ఈ దేవుని దాసుల యందును వారి నొసళ్ళ యందును ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. సో అంటే కంటిన్యూ టు హోల్డ్ ద ఎయిర్. ఈ విండ్‌ని ఈ గాలిని అట్లనే పట్టుకొని ఉండడం కొనసాగించండి మీరు. అప్పుడే వదలొద్దు. వదిలితే మహా వినాశనం సంభవిస్తది. వదిలితే పెద్ద పెద్ద గాలి దుమారాలు లెగుస్తాయి. భూమి అల్లకల్లోలం అయిపోతది. అయితే నేను చెప్పేంత వరకు ఎప్పటి వరకు అంటే, మా దేవుని దాసులకు అంటే మేము మా దేవుని దాసులకు వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు. ఇక్కడ ఈ పీరియడ్‌ని దేవుడు తన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సేవకులను ప్రత్యేకపరచుకునే పనిలో ఉంటూ ఉన్నాడు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మహాశ్రమలు ప్రారంభమైపోయాయి. దేవుని రహస్య రాకడ వచ్చేసింది. విశ్వాసులు కొనుపబడ్డారు. సంఘం ఇప్పుడు భూమి మీద ప్రెజెంట్ లేదు. బట్ స్టిల్ ఇక్కడ మళ్ళీ దేవుని దాసులు కనపడుతున్నారు. దాని అర్థం ఏంటంటే, ఈ దేవుని దాసులు ఎవరు అంటే, ఈ మహాశ్రమలు స్టార్ట్ అయిన తర్వాత దేవుని దాసులుగా తమను తాము ప్రత్యేకపరుచుకున్న వాళ్ళు. మహాశ్రమలు స్టార్ట్ అయిన తర్వాత శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధపడి, శ్రమలను ఎదుర్కొంటూ అంత్యక్రీస్తు ఒత్తిళ్లకు లొంగకుండా, అంత్యక్రీస్తు ప్రలోభాలకి లొంగకుండా, ఏ ప్రలోభానికి వెళ్ళకుండా మేము దేవుని పక్షాన నిలబడతాము. ఇంకా దేవుని గురించినటువంటి స్వార్థ పరిచర్య చేస్తాము అని నిలబడడానికి వచ్చినటువంటి వాళ్ళని నేను ముద్రించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెపరేట్ దెమ్. ఎవరైతే కమిటెడ్‌గా ఉన్నారో వాళ్ళని నేను సెపరేట్ చేయబోతున్నాను అని చెప్పేసి అప్పటి వరకు కూడా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఖయాస్ జరుగుతుందో ఆ ఖయాస్‌కి ఒక బ్రేక్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. సో, అని చెప్పేసి ఆ ముద్రింపబడిన వారి లెక్క చూస్తే వీళ్ళందరిని ఎక్కడి నుంచి ముద్రిస్తున్నాడు దేవుడు అంటే, అందరిని కూడా యూదుల్లో నుంచే ముద్రిస్తూ ఉన్నాడు. ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఈ అధ్యాయం అంతా కూడా యూదుల మీద దేవుడు స్పెషల్ ఫోకస్, స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మామూలుగా కొంతమంది ఏమైనా అభిప్రాయపడతారంటే, యూదులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళే దేవుని సంఘం అనబడుతుంది. దేవుని సంఘం అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళే కాబట్టి, ఇశ్రాయేలీయులు స్థానంలో దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయుల కోసము దేవుడు వచ్చినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చినప్పటికీ ఇశ్రాయేలీయులు ఆయన్ను గుర్తించలేరు. నా స్వకీయులు నన్ను అంగీకరించలేదు కాబట్టి, ఇప్పుడు మేము మిగతా అన్యజనులందరికీ కూడా రక్షణ ఇస్తున్నాను. ఇశ్రాయేలీయులు అలాగే విడవబడతారు. ఇశ్రాయేలీయుల స్థానంలో దేవుడు సంఘాన్ని తీసుకెళ్తాడు అని చెప్పేటటువంటి ఒక బోధ ఉంది. కానీ అది సరైంది కాదు. ఇశ్రాయేలీయులే, సంఘము సంఘమే. ఇప్పుడు ఇశ్రాయేలీయులైనా, ఇశ్రాయేలీయులేతరులైనా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవారు, దేవుని రక్షణ పొందుకున్నవారు సంఘంగా ఎంచబడతారు. అయితే మొదట సంఘము కొనిపోబడింది. ఇప్పుడు ముఖ్యంగా దేవుడు ఈ అవకాశాన్ని ఎవరికి ఇస్తున్నాడు అంటే, ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎవరికి ఇస్తున్నాడంటే, మరొక కృప, దయ, జాలి దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే, యూదులు మారతారు అన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ దేవుడు కలిగి ఉంటున్నాడు. యూదుల్లో కలిగే మార్పు కోసము, యూదులు యేసుక్రీస్తుని అంగీకరించడం కోసము, వారందరూ కూడా యేసుక్రీస్తును అంగీకరించడం కోసము దేవుడు వేసినటువంటి ప్రణాళిక. అనుకోకుండా, అనూహ్యంగా యూదుల్లో నుండి ఎక్కువ మంది యేసును అంగీకరించడం మొదలుపెట్టే శకం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు యూదులకి ఎంత సువార్త చెప్పినా, యూదులు ప్రపంచం అంతా క్రీస్తును అనుసరిస్తున్నట్టుగా వారు తెలిసినా, వారు మాత్రం యేసుక్రీస్తును అనుసరించకుండానే ఉండిపోతున్నారు. కేవలము వాళ్ళు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారంటే, ఓకే, వి రెస్పెక్ట్ యూ, వి రెస్పెక్ట్ క్రిస్టియన్స్, బట్ వి డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, వి బిలీవ్ ఇన్ యావే. యెహోవా దేవుని యందు మాత్రమే మేము నమ్మకం ఉంచుతాము. యేసుక్రీస్తు దేవుడు కాదు. యేసుక్రీస్తు కేవలము ఒకవేళ పుట్టినట్లయితే యూదునిగా పుట్టినటువంటి వాడు మాత్రమే, కానీ వి డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ రెస్పెక్ట్ ఆర్ స్పెసిఫిక్ ఈయన దేవుని కుమారుడని కానీ అలాంటిది మేము నమ్మము అని ఇప్పటికీ కూడా వాళ్ళు అదే వాదనలో ఉన్నారు. ఆ యూదుల్లో నుంచి ఎందరైతే నమ్ముతున్నారో యేసుక్రీస్తుని వాళ్ళని మెస్సియానిక్ క్రిస్టియన్స్ అన్నారనమాట. మెస్సియానిక్ జ్యూస్ అన్నారు వాళ్ళని. అంటే యేసును మెస్సయ్య అని నమ్మే వాళ్ళని మెస్సియానిక్ జ్యూస్ అన్నారు. ఇప్పటికీ కూడా యూదుల్లో కొద్ది మంది మాత్రమే యేసుక్రీస్తును మరి రక్షకునిగా అంగీకరించారు. చాలా మంది అంగీకరించలేదు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి కొంతమంది భక్తులు యేసుక్రీస్తును అంగీకరించి యూదుల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి
బ్రహ్మాండమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. టోనీ అలామో అనే ఒక భక్తుడు యూదుడే. ఆయన కూడా ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు బెన్‌హిన్ కూడా యూదుడే. ఇంకా ఇలాగా గొప్ప మరి యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి యూదులు ప్రపంచాన్ని ప్రభావితం చేయడాన్ని కూడా మనం చూస్తున్నాము. దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఓన్లీ ఫ్రమ్ మై సైడ్. కానీ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నటువంటి లిస్ట్ ఏంటంటే, మహాశ్రమలు ప్రారంభమై అవి అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని, ఈ బైబిల్‌లో జరిగేదాన్ని నమ్ముతూ, ఇన్ని రోజులు మేము నిజంగానే అర్థం చేసుకోలేకపోయాం గానీ, యేసుక్రీస్తు ప్రభువుల వారు నిజంగానే మెస్సయ్య. మేము ఆయన్ని గుర్తించలేకపోయాం. ఇప్పుడు గుర్తిస్తున్నాము. ఆ గొర్రె పిల్లను మేము నమ్ముతున్నాం అని చెప్పేటటువంటి యూదులు రాబోతున్నారు. అందుకని ఇప్పుడు మనము మొట్టమొదట ఈ యూదులందరూ గూడా తిరిగొచ్చినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం స్థాపించబడింది. జస్ట్ అరౌండ్ 50 ఇయర్స్ అగో యూదులందరూ గూడా మరలా తిరిగి ఇశ్రాయేల్ రాజ్యం మరలా తిరిగి స్థాపించబడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం చెదిరిపోయినటువంటి, అంటే సీజర్ శ్రమలు పెట్టడం ద్వారా అప్పట్లో జర్మనీ నుండి వచ్చినటువంటి అడాల్ఫ్ హిట్లర్ పెట్టినటువంటి శ్రమల ద్వారా యూదులు ప్రపంచం అంతా చెదిరిపోయారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భారతదేశానికి కొంతమంది యూదులొచ్చారు. అదే విధంగా వేరే వేరే దేశాలకి, ఆస్ట్రేలియాకి కొంతమంది యూదులు వెళ్ళిపోయారు. అమెరికాకి కొంతమంది యూదులు వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే తమ బ్రీడ్‌ని, అంటే తమ కంటామినేట్ కాకుండా చూసుకుంటూ ఉన్నారు. మీరు కూడా గమనిస్తే ఎప్పుడైనా జ్యూస్ మరి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం గానీ, వాళ్ళని తోటి డేటింగ్ చేయటం గానీ చూడడం మనం చాలా అరుదుగా చూస్తా ఉన్నాం. అది చాలా అబామిషన్ అన్నమాట. అబాలిషన్ అది. అంటే అది చాలా హేయకరమైనటువంటిది. ఇది ధర్మశాస్త్రం ప్రకారము హేయకరమైనది. సో వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి చూస్తూ ఉంటారు. ధర్మశాస్త్రం ప్రకారం అనుసరించి వాళ్ళ బ్రీడ్‌ని, వాళ్ళ యొక్క ట్రైబ్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని, అది కంటామినేట్ కాకుండా, అంటే యూదులు ఇండియన్స్‌ని పెళ్లి చేసేసుకొని, యూదులు అమెరికన్స్‌ని పెళ్లి చేసేసుకొని, వెటుగాని పిల్లల్ని కని, ఇలా చేయకుండా యూదులు మాత్రమే పెళ్లి చేసుకొని, తమ యొక్క జాతిని, తమ తెగను కాపాడుకునేటటువంటి ఇదిలో ఉన్నారు. సో అందుకనే 50 సంవత్సరాల క్రితం నుండి ఈ యూదులు ప్రపంచంలో చెదిరిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇశ్రాయేల్ దేశానికి చేరుకుంటున్నారు. ఇశ్రాయేల్ దేశం స్పెషల్ ఫోకస్ యూదులందరూ కూడా తిరిగి రావడానికి పెట్టిందనమాట. వాళ్ళ బడ్జెట్ గానీ, వాళ్ళ ఫండ్స్ కానీ ఒకవైపు యుద్ధాలు చేయడానికి పెడుతూనే, మరోవైపు ప్రపంచంలో ఎక్కడ యూదులున్నా ఆ దేశం వారిని ఆహ్వానిస్తుంది. వారికి వాళ్ళే తమ ఫ్లైట్ టికెట్స్ కొని, వాళ్ళు యూదులు అని నిర్ధారించబడితే గనక వాళ్ళని తిరిగి దేశానికి ఆహ్వానించుకుంటుంది. అందుకని మనందరం కూడా పాట పాడుకుంటాం గదా! యూదులు తిరిగి వచ్చుచున్నారు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అంటే యూదులు తిరిగొస్తే ఏంటి అని నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. ఈ పాట దండయాత్రలో పాడుతా ఉంటే, ఈ పాట పాడేటప్పుడు యూదులు తిరిగి రావడానికి రండి రండి యేసు వచ్చుచున్నాడు, యేసు దగ్గరికి రండి అని పాడడానికి యూదులు తిరిగొస్తే వీళ్ళని మనం అలర్ట్ చేయటం ఏంటా అని అనుకునేవాడిని. బట్ నేను పెద్దవుతున్న కొద్దీ, బైబిల్ చదువుతున్న కొద్దీ తెలిసిందేంటంటే, యూదులందరూ చేరుతున్నారంటే దానియేలులో ఉన్నటువంటి 62 వారాల శకం పూర్తయిపోయింది అని అర్థము. 62 వారాల శకం పూర్తయిపోయిన తర్వాత కేవలము ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంటే ఆ టైం తర్వాత యూదులందరూ తిరిగి సక్సెస్‌ఫుల్ గా చేరుకున్నారంటే, యూదుల దేవాలయం మరలా యెరూషలేము దేవాలయం పునర్నిర్మించబడుతుంది. యెరూషలేము దేవాలయం పునర్నిర్మించబడినటువంటి కొద్ది కాలానికే యేసుక్రీస్తు ప్రభువుల వారి రెండవ రాకడ వస్తుంది అని మనందరం కూడా తెలుసుకొని, మనందరం అప్రమత్తం అవ్వాల్సినటువంటి పని ఎప్పుడో రాయబడింది. అంటే మన ముందు ఉన్నటువంటి దైవజనులు కూడా వీటన్నిటిని చాలా చక్కగా, మన పాత తరం దైవజనులందరూ కూడా తెలుసుకొని ముందుగానే రాసిన ప్రతి పాటలో కూడా సరైన అర్థం వచ్చేలాగే రాశారు. చూడండి, 7 ఏండ్ల శ్రమల గురించి, 1000 ఏండ్ల పరిపాలన గురించి, యేసు రాకడ గురించి, మరి ఎత్తబడతావా, విడవబడతావా అని, ఇవన్నీ కూడా మన ముందు తరాల్లో ఉన్నటువంటి దైవజనులు బైబిల్‌ని ఎంతో విశ్లేషించి ప్రకటన గ్రంథాన్ని చదివితేనే రాయగలిగారు. సో అలాంటి ప్రకటన గ్రంథం మనము ఖచ్చితంగా, ఇందులో జరిగే ప్రతిదాన్ని మనము ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలంటే ప్రకటన గ్రంథం మనం బాగా చదివిన వాళ్ళమై ఉండాలి. ప్రకటన గ్రంథం ఎంత ఎక్కువ చదివితే మనము ఈ లోకంలో జరిగే మార్పులను చూసేటటువంటి మన పర్సెప్షన్, మన యొక్క దృక్కోణం మారుతూ ఉంటుంది. అంటే
ప్రకటన గ్రంథం అనే లెన్స్ నుండి, కటకము నుండి ఈ లోకాన్ని మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం అనే లెన్స్ తోటి మనం చూస్తేనే ఈ లోకంలో జరిగే మార్పులను మనం క్లియర్ గా అర్థం చేసుకొని దేవుని రాకడ దగ్గరగా ఉందన్న విషయాల్ని మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఆ ముద్రించబడేటటువంటి సమయం. ఎవరు ముద్రించబడుతున్నారంటే ప్రపంచానికి అంతటికిని సువార్త ప్రకటించడానికి ఈ దేవుడు ఇశ్రాయేలీల నుండి 1,44,000 మందిని ముద్రించుకుంటున్నాడు. ఇక్కడ ముద్రించడం అంటే చాలా మంది ఈ 1,44,000 ఫిగర్ ని చూసి వీళ్ళు మాత్రం ఎత్తబడతారు అని అనుకుంటారు. ఇప్పటికీ మనలో కూడా ఈ వాక్యం వినే వాళ్ళలో కూడా చాలా మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే మొత్తం టోటల్ గా ఎత్తబడేది 1,44,000 మంది మాత్రమే అన్నటువంటి దురభిప్రాయంలో ఉంటారు. యెహోవా విట్నెస్ వాళ్ళు చెప్పేటటువంటి బోధ కూడా ఇదే. మొత్తం ఎత్తబడేది 1,44,000 మంది మాత్రమే. ఆ 1,44,000 మంది కూడా ఎక్కడి నుంచి ఎత్తబడతారంటే యెహోవా విట్నెస్ గ్రూప్ లో నుంచి ఎత్తబడతారని కొంతమంది చెప్తారు. సో అదొక దుర్బోధ, అదొక కల్ట్ అని నేను ఫస్ట్ రోజే చెప్పాను. సో ఇప్పుడు ఎత్తబడేది 1,44,000 మంది కాదు. ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. ఇంగిత జ్ఞానంతో, కామన్ సెన్స్ తోటి బైబిల్ చదివితే ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ముద్రింపబడటం వేరు, ఎత్తబడటం వేరండి. ముద్రింపబడటం అంటే ప్రత్యేకపరచబడటం అని అర్థం. జెఫన్యా గ్రంథము ఒకసారి మొదటి అధ్యాయం తీస్తారు ఎవరైనా? జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము నేను తీస్తున్నాను. ఒకసారి వచనం నేను చెప్తాను. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము బలి 7వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండడి, యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షింతును. ఇక్కడ ఇది ఎవరికి చెప్తున్నాడంటే యూదులు చెప్తున్నాడు, యూదులకే చెప్తున్నాడు. జెఫన్యా గ్రంథం యూదులకి. సో యూదుల్లో ఏం చెప్తున్నాడంటే యెహోవా బలి ఒకటి సిద్ధపరుచున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. అంటే తాను కొంతమందిని పిలుచుకున్నాడు యూదుల్లో నుండి, వాళ్ళని ప్రతిష్ఠించుకున్నాడు, వాళ్ళనే ముద్రించాడు. ప్రతిష్ఠించబడ్డాడంటే వాళ్ళు ప్రత్యేకపరచబడ్డారు. ఒక పర్టికులర్ టాస్క్ గురించి ప్రత్యేకపరచబడటమే ప్రతిష్ఠించబడటము. ఏంటి ఆ టాస్క్ అంటే బలి అవ్వడం కోసము ఏర్పరచబడినటువంటి టాస్క్. అంటే దేవుని పని కొరకు కరిగిపోవడానికి వాళ్ళు ప్రతిష్ఠింపబడ్డారు. మీరు బలి అయిన గొర్రె పిల్లను బలి అర్పించడానికి ముందు ఏం చేస్తారంటే దాన్ని నీట్గా అన్ని రకాలుగా దాన్ని శుద్ధి చేసి అది మచ్చలేంది అన్ని చూసి దాన్ని ప్రత్యేకపరుస్తారు. అంటే అది ఎక్కడ పడితే అక్కడికి తిరగడానికి లేదు, అది బలికి అవైలబుల్గా ఉండాలి. దట్ ఈస్ అనే సెపరేట్ మిషన్ నౌ. ఇప్పుడు అది బలి అర్పించబడేంత వరకు, అంటే అది దహనం అయ్యేంత వరకు, అది ఖండాలుగా విభజింపబడేంత వరకు కూడా అది అక్కడే ఉండాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి లేదు. అంటే అది ఆ పని కొరకు ప్రత్యేకపరచబడింది. మిగతా గొర్రెలతో కలిసి తిరగడానికి లేదు, మిగతా గొర్రెల్లాగా ఎప్పుడు ఎక్కడికో వెళ్ళి చనిపోవడానికి కాదు. ఇది ప్రభువు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గొర్రెపిల్ల, అంటే ఈ ప్రతిష్ఠింపబడింది. ఇక్కడ 1,44,000 మంది కూడా దేవుడు ఇశ్రాయేలీల నుండి ఏర్పరచుకొని దేవుని యేసుక్రీస్తుని ప్రకటించడం కొరకు వారందరూ, అంటే చూడండి ఇదంతా ఎంత క్విక్ గా జరిగిపోతుందో చూడండి. ఈ 7 సంవత్సరాల్లోనే ఈ శ్రమలు ప్రారంభమైపోతాయి. యేసుక్రీస్తు రహస్య రాకడలో అనేక మంది కొనుపబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి అయ్యో మనం విడవబడ్డాం అనుకుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి యూదులు కూడా అరే ఇన్ని రోజులు క్రిస్టియన్స్ అందరూ ఏర్పడి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పిన మాట నిజమే కదా, మనం మెస్సయ్యను గ్రహించలేకపోయాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది వాళ్ళు కూడా యేసయ్య వైపు చూడటం మొదలు పెడతారు. వాళ్ళందరూ ఎవరు చెప్తే వింటారంటే యూదులు చెప్తే వింటారు. కాబట్టి యూదుల్లో 1,44,000 మంది, 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది చొప్పున ప్రత్యేకపరచుకొని గోత్రానికి 12,000 మంది చొప్పున మొత్తం టోటల్ గా 12 1,44,000 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న దేనికంటే ఆయన పని చేయడం కొరకు ఏర్పరచుకున్నాడు. అంతేగాని వీళ్ళు ఎత్తబడటం కోసం కాదు, లేదంటే యూదుల నుంచి ఎత్తబడే వారి సంఖ్య 1,44,000 అని కాదండి, లేదంటే టోటల్ గా భూమి మీద నుండి దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య, రక్షింపబడే వాళ్ళ సంఖ్య 1,44,000 అని కాదు. ఇది కేవలము అంత్యక్రీస్తు పరిపాలన సమయంలో
మొదటి రాకడ అంటే ఆ రహస్య రాకడ అయిపోయిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుని సువార్తను ఇంకనూ వ్యాప్తి చెందించడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి ప్రజల సంఖ్య, అది కూడా యూదులలో నుండి. సో దిస్ ఈస్ క్లియర్. నేను కూడా చిన్నప్పుడు ఒకసారి చదివినప్పుడు నాకు భయం వేసింది ఏంటంటే, ఇన్ని కోట్ల మంది ఉన్నారు. దాదాపు ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లు. అది కూడా ప్రెజెంట్ జనాభా. ఇంతకంటే ముందు ఎన్ని జనరేషన్స్ అయిపోయాయి, ఎన్ని తరాలు అయిపోయాయి భూమి పుట్టిన దగ్గర నుంచి. ఇంతమందిలో అంటే అట్లా లెక్కేసుకుంటూ పోతే క్యుములేటివ్‌గా మరి అసలు మనం లెక్క పెట్టడమే సాధ్యం అవ్వనటువంటి జనాలు ఈ భూమి మీద నిలబడ్డారు. వచ్చారు, చనిపోయారు. ఆదాము నుంచి మొదలుకుంటే అందరూ పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. ప్రెజెంట్ భూమి మీద ఉన్న జనాభా 800 కోట్లు చేరిందంటే, ఇప్పటి వరకు పుట్టి చనిపోయినటువంటి వాళ్ళ జనాభా ఇంకా కనీసం ఇంతకు మరి కనీసం 5, 6 రెట్లన్నా ఉండాలి. ఇంతమందిలో 1,44,000 మంది అంటే వాట్ ఈస్ ద రేషియో? అసలని నేను కూడా చాలా కంగారు పడేవాడిని చిన్నప్పుడు. సో, అంటే ఎత్తబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు చూసి అభిప్రాయపడతారు. కొంతమంది భయపెట్టడానికి కూడా మనం ఎవరం ఎత్తబడంలేండి. అదెవరో టూ మచ్ భక్తిగా ఉన్నోళ్ళు ఎత్తబడతారు అని అనుకునేవాళ్ళు. అని చెప్తారు. చాలా మందికి అంటే ఈ చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు గాని, అలాంటి చోట్ల మనకి ఈ వాక్యం విన్నప్పుడు లేదంటే ఇవన్నీ తెలిసినప్పుడు మనకు వచ్చేటటువంటి అభిప్రాయం ఏంటంటే, అంటే ఈ 1,44,000లో ఉండేది ఎవరంటే ఏదో గొప్ప గొప్పోళ్ళు, పెద్ద పెద్ద ప్రవక్తలు, ఇప్పుడు అలాంటి ప్రవక్తలు మాత్రమే ఇక్కడ ఉంటారేమో అన్నటువంటి అభిప్రాయం వస్తుంది. కానీ ఇది వాళ్ళకి సంబంధించిన లెక్క కాదు. ఆ సమయంలో భూమి మీద మిగిలి ఉన్న వాళ్ళలో శ్రమలను అనుభవిస్తూ దేవుని కొరకు ప్రత్యేకపరచుకొని దేవుని చేత ముద్రింపబడిన వారు ఈ 1,44,000 మంది. సరేనండి. ఈ విషయంలో మనకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు ఈ 1,44,000 మందిని ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది చొప్పున తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒక వింతైనటువంటి పని జరిగింది. నేను మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు నేను ఇప్పటి వరకు ఇన్ని సార్లు చదివాను గానీ, ఈ విషయాన్ని నేను పట్టుకోలేదు. నేను బైబిల్ టీచింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ లేచి నిలబడి, "అయ్యగారు నాకొక డౌట్ అండి బైబిల్‌లో నుండి" అని అడిగితే, "ఏంటండి చెప్పమంటే" ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఈ పోర్షన్ చదవండి అంటే, సరే ఇదంతా కూడా చదవటం జరిగింది. ఇందులో చూస్తే జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు ఈ 12 గోత్రాల్లో ఎవరెవరు ఉన్నారంటే, ఇశ్రాయేలీయుల గోత్రంలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో, లేవి గోత్రంలో, ఇశ్శాఖారు గోత్రంలో, జెబూలూను గోత్రంలో, యోసేపు గోత్రంలో, అదే విధంగా బెన్యామీను గోత్రంలో. సో, ఇన్ని గోత్రాలు 12 గోత్రాలు వచ్చాయంటే 12 గోత్రాలు వచ్చాయి. కానీ ఇందులో కొన్ని గోత్రాలు మిస్ అయ్యాయండి అన్నది. అరే! ఏం గోత్రాలు మిస్ అయ్యాయని నేను మళ్ళొకసారి చదివితే, నిజమే ఇందులో దాను గోత్రం లేదు. అదే విధంగా ఎఫ్రాయిం గోత్రం గూడా లేదు. మామూలుగా ఈ గోత్రాలు ఎట్లొచ్చాయంటే ట్రైబల్స్ అంటే వాటి ఎలొకేషన్స్‌ని బట్టి దేవుడు వాళ్ళకి ఆహ్, ఎప్పుడైతే యెరికో దగ్గరకొచ్చేసారో, కనాను దేశంలోనికొచ్చేసారో యెహోషువ నాయకత్వంలో అందరికి భూభాగాన్ని కేటాయించాడు. ఆ కేటాయింపులను బట్టి గోత్రాలు పుట్టాయి. యాకోబు పిల్లలే ఈ 12 గోత్రాలకు మూలకర్తలు, ఆద్యులు, లెజెండ్స్ అన్నమాట. సో, ఈ యాకోబు పిల్లలు 12 మంది కుమారులు. అయితే ఏమైంది 12 మందిలో ఇప్పుడు యోసేపు ఆహ్, ఇప్పుడు లేడు. ఈ లేవి గోత్రము ముందు నుంచి లేదు. లేవి పేరు ఉండదు. ఎందుకు ఉండదంటే, ఇప్పుడు లేవీయులు యాజకులుగా ఉండటం కోసం దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. లేవీయులకు దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు. మీకు స్వాస్థ్యం ఎవరంటే నేనే అని జెప్పాడు. సో, మిగతా మిగతా 11 గోత్రాల వాళ్ళు అర్పించే ప్రతి అర్పణలో, బలిలో లేవీయులకు భాగం ఉంటుంది గాబట్టి, మీరు దాన్ని బేస్ చేసుకొని ఉండాలి తప్ప, మీరు ఇక మీదట అంటే మీకు స్పెసిఫిక్‌గా పలానా భాగం అంటూ ఉండదు. యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్ ఆల్ ద రిమైనింగ్ 11 ట్రైబ్స్ ఆఫ్ ఇశ్రాయెల్ అని లేవీయులకు చెప్పాడు. సో, మామూలుగా ఎప్పుడు గూడా గోత్రాల్లో స్వాస్థ్యం పంచేటప్పుడు, అలొకేషన్స్ పంచేటప్పుడు లేవి పేరు ఉండదు. కానీ ఇక్కడ చూస్తే వింతగా లేవి గోత్రంలో అని రాసిపడింది. సరే బానే ఉంది. యోసేపుకి అంటూ స్పెషల్‌గా యోసేపు గోత్రం అని లేదు. కానీ యోసేపుకి 2 పోర్షన్‌ల భూభాగం ఇచ్చారు.
ఎందుకు అంటే యోసేపు మరలా ఇశ్రాయేలీయులను అంటే యాకోబు విషయంలో యాకోబుది ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, యోసేపు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు అంటే ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు యోసేపుకు పుట్టింది ఎఫ్రాయిము, మనష్షే. ఇందులో మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. అయితే యాకోబు వాళ్ళని క్రాస్ హ్యాండ్స్ తో ఆశీర్వదిస్తాడు. సో ప్రతిదానికి ఎఫ్రాయిం పెద్దవాడుగా ఏర్పాటు చేయబడ్డాడు, మనష్షే చిన్నవాడుగా ఏర్పాటు చేయబడ్డాడు. కానీ ఇక్కడ చూస్తే మనష్షే పేరుంది కానీ ఎఫ్రాయిం పేరు లేదు, దాని పేరు మిస్ అయింది. అయినా సరే లెక్కబడితే మళ్ళీ ఈ రెండింటిని కలిపి యోసేపు గోత్రం అని పెట్టారు. సో ఇదంతా ఆలోచిస్తే మిగతా వాటన్నిటికీ మనకి లెక్క దొరుకుతుంది, కానీ దాను గోత్రం ఎందుకు మిస్ అయిందో తెలియదు. ఈ దాను గోత్రం మిస్ అవ్వడాన్ని బట్టి చాలా మంది ఏమంటారంటే, అంటే బహుశా అంత్యక్రీస్తు దాను గోత్రం నుంచే వస్తాడేమో, అందుకని దాను గోత్రానికి పాలు లేదనే బోధ కూడా ఒకటి ఉంది. అలా కూడా మీరు ఎవరన్నా చెప్తే వినుంటారు. బట్ అది నిజం కాదండి, అలానే ఎక్కడ రాసలేదు. సో రాయబడిన దాన్ని మనం స్పెక్యులేట్ చేయలేం. కానీ దాని గోత్రం మిస్ అయిందన్నమాట వాస్తవం. అది ఎందుకు మిస్ అయింది, ఎందుకు మిస్ అవ్వాల్సి వచ్చింది అన్నది బహుశా మనము ఈ మహాశ్రమలను చూస్తే, అంటే మహాశ్రమలను చూసే టైంకి మనం ఉంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది ఎందుకు దాని గోత్రం వాళ్ళు లేరు అన్నది. కానీ అప్పటి వరకు మనం అర్థం చేసుకోవడం కష్టం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 12 గోత్రాలు నెంబర్ ప్రకారం కవర్ అయ్యాయి. 12 గోత్రాల నుంచి 1,44,000 మంది కూడా ఇందులో ఎంచబడ్డారు. వీళ్ళెవరంటే మహాశ్రమలను ఎదుర్కొంటూ సువార్తను ప్రకటించడానికి యూదులలో నుండి, యూదులంటే ఇశ్రాయేలీల్లో నుండి ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు. సో ఇక్కడ వరకు క్రోనలాజికల్ ఆర్డర్ లోనే ఉందండి. 12,000 ముందు. ఇప్పుడు 9వ వచనంలో చూస్తే ఒక్కసారిగా అటు తర్వాత అన్నాడు. ఈ అటు తర్వాతకి 9వ వచనానికి మధ్యలో మిగతా చాలా జరిగింది. బట్ ఈ పోర్షన్ మాత్రము మనకి ముందుగానే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది అనేది కొంతమంది బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం. ఎందుకు అంటే ఇప్పుడు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటల చేతులు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పారు. అంటే ఇదంతా ఎప్పుడు అవుతుందంటేనండి, ఈ ముద్రలు, శ్రమలు, బోరలు అంటే అన్ని రకాల జడ్జిమెంట్స్ అయిపోయిన తర్వాత కనపడేటటువంటి వాళ్ళు. ఇంకా కేవలం మనం 6వ ముద్ర దగ్గరే ఉన్నాము. 7వ ముద్ర కూడా విప్పబడలేదు. 7వ ముద్ర విప్పబడిన తర్వాత బోరల తీర్పు స్టార్ట్ అవుతాయి. బోరల తీర్పు స్టార్ట్ అయిపోయి 7వ బోర ఊదినప్పుడు మళ్ళీ పాత్రలు కుమ్మరింపు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొని అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ వస్తుంది. ఇదంతా కూడా జరగకంటే ముందే ఇప్పుడే మనం ఏం చదువుతున్నామంటే ఆయా భాషల నుండి అందరిలో నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడింది అని వచ్చిందంటే, సో బహుశా ఈ పోర్షన్ ఆ తర్వాత ఉండాల్సింది. బట్ క్రోనలాజికల్ ఆర్డర్ లో లేకుండా ఇక్కడ రాయబడింది అని మనం చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇదేమన్నా తప్ప అంటే తప్పేం కాదు. సమ్ టైమ్స్ స్టోరీ నెరేషన్ లో ఎలా ఉంటది అంటేనండి, అది చెప్పడానికి లింక్ ఉండటం కోసము ముందు చెప్పాల్సింది ఇప్పుడే చెప్తారనమాట, లేదంటే అర్థం కాదని. సో ఇలా కూడా ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. సో యోహానికి దేవుడు దీన్ని ఇప్పుడే చూపించాడు, లేదంటే ఇప్పుడే రాయేసేటట్టు చేయటం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటేనండి, ఫస్ట్ ఏమో 1,44,000 మంది అన్నారు. ఆ తర్వాత ఏమో లెక్కించుటకు కూడా శక్యం కానటువంటి గొప్ప జన సమూహము. వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అంటే తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఈ 7 ఏండ్ల శ్రమలు ముగిసిన తర్వాత ఈ 7 ఏండ్ల శ్రమలలో ఎక్కువ మంది రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఎందుకు అంటే ఇప్పుడు వరకు శ్రమలు లేకపోయినా ఎవరు రక్షింపబడలేదు. శ్రమలు లేకుండా సువార్త చెప్పినప్పుడు ఎవ్వరు మాటినలేదు. శ్రమలు లేకుండా యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పినప్పుడు ఎవరు మాటినలేదు. అందరు సుఖాసక్తిలో ఉండిపోయారు. బట్ శ్రమలు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే బైబిల్ ఈజ్ రియల్, బైబిల్ ఈజ్ ట్రూత్. ఎందుకంటే బైబిల్లో చెప్పినట్టే జరిగింది. అందరూ కోల్పోబడ్డారు. ఇటు చూస్తేనేమో అంత్యక్రీస్తు పరిపాలన
నడుస్తుంది. సో ఇప్పటికి పోయినా సరే మనం బైబిల్ని అనుసరించకపోతే, యేసుక్రీస్తుని అనుసరించకపోతే మనం విడవబడి నరకంలోనికి వెళ్ళిపోతామని భయంతోటి, అదే విధంగా మనస్సు మారినటువంటి వాళ్ళయ్యి అనేక మంది మార్పు చెందడం మొదలు పెడతారు. ఈ 1,44,000 మంది ప్రకటించే సువార్తకు ప్రపంచంలోని ప్రతి జాతిలో నుండి, ప్రతి తెగలో నుండి, ప్రతి వంశములో నుండి అందరూ మార్పు చెందడం మొదలు పెడతారు. అందరూ యేసుక్రీస్తు పక్షానికి రావడం మొదలు పెడతారు. యేసుక్రీస్తు మాటలు వినడం మొదలు పెడతారు. యేసుక్రీస్తు బిడ్డలుగా తీరుస్తారు. వీళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వబడిందంటే తెల్లని వస్త్రం ఇవ్వబడింది. అంటే దే ఆర్ ఆల్రెడీ సెట్ టు బి జడ్జ్ రైచియస్లీ. అంటే వాళ్ళకి మంచి తీర్పు, పాజిటివ్ తీర్పు రాబోతుందని మనకు అర్థమవుతుంది. ఈ 1,44,000 మందితో పాటు ఇప్పుడు లెక్కింపజాలనటువంటి గొప్ప సమూహముగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరితో ఉండబోతున్నారంటే గొర్రె పిల్లతో ఉండబోతున్నారు. అంటే వీళ్ళందరూ రక్షింపబడిన వారి సమూహంలోనే కలిసిపోయారు. సో దెర్ ఈస్ అ గుడ్ న్యూస్ హియర్. మహాశ్రమలు వచ్చినప్పటికీ సరే చాలా మంది హతసాక్షులు అయ్యి యేసుక్రీస్తు నామాన్ని మాత్రం విడిచిపెట్టకుండా నిజమైన భక్తితోటి ఉండడానికి ఇష్టపడిన వాళ్ళనే ఎక్కువ మంది చూస్తున్నాం కానీ అందులో కూడా భ్రష్టత్వం అయిపోయే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తున్నాము. ఇది గుడ్ న్యూస్. సో ఏంటి గుడ్ న్యూస్ అంటే బల్క్ గా అనేక మంది రక్షణ పొందుతారు భూమి మీద అనేక మంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు మనం కంగారు పడిపోతున్నాం. భారతదేశంలో క్రైస్తవులు అంటే ఏసరించుకుంటున్నారు, ముస్లిం కంట్రీస్ లో క్రైస్తవులు అంటే ఏసరించుకుంటున్నారు అని మనం కంగారు పడిపోతున్నాం. యేసుక్రీస్తు నా మాట ఈ మాట అంటున్నారు. కానీ శ్రమలు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే తిడుతున్నారో, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని యావగించుకుంటున్నారో, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదని డిబేట్లు పెట్టి వాదించి 3 మేకులు కూడా పీక్కోలేనోడు దేవుడు కాదని చెప్తున్నారో, అవే నోర్లు ఒకవేళ వాళ్ళు ఆ టైంకి బ్రతికుంటే గనక యేసే దేవుడు అని చెప్పేసి యేసుక్రీస్తు కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతారు కానీ యేసుక్రీస్తు నామాన్ని మాత్రం వదిలిపెట్టరు. ఆ రోజులు రాబోతున్నాయి. సో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటే, నువ్వు వెళ్ళి వాక్యం చెబితే చాలు వాళ్ళు మారిపోతారు అంతే. నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే చాలు వాళ్ళు నిజమా అని చెప్పేసి మారిపోతారు. యెషయా గ్రంథంలో కూడా ఇది సూచనప్రాయంగా కొన్ని సందర్భాల్లో వ్రాయబడింది. ఆ దినములలో ఒక్కడిని పట్టుకొని, ఒక్క యూదుని పట్టుకొని, ఒక్కరిని పట్టుకొని మేము మీతోటే ఉంటాము అని నీ పేరే మేము వాడుకుంటాము, నువ్వే మా భర్తవు అని చెప్పేసి ఒక్కడికి 7 మంది వస్తారని, ఇది అంటే ఒక ఉపమాన పూర్వకంగా వ్రాయబడింది. ఇట్ మీన్స్ దట్ ఏంటంటే సువార్త చెప్పగలిగే వాళ్ళు, యేసుక్రీస్తుని గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఇప్పుడు లెక్కింపబడిన ఈ ముద్రింపబడినటువంటి 1,44,000 మంది. కానీ వాళ్ళు ఎక్కడ వచ్చి వాక్యం చెప్తారా, మేము మారిపోతాం అనేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోద్ది. మేము మారిపోయినందుకు మమ్మల్ని పొడిచి చంపేస్తారా, మమ్మల్ని హింసిస్తారా, పర్వాలేదు, బట్ స్టిల్ వీ స్టే విత్ జీసస్ క్రైస్ట్. వీ డోంట్ వాంట్ టు సీ అనదర్ ఖయాటిక్ ఎరా ఇన్ అవర్ లైఫ్స్. ఈ 7 సంవత్సరాలు మేము ఏదన్నా చేసి, అంటే వాళ్ళకి 7 సంవత్సరాలు అన్న విషయం తెలుస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళైతే శ్రమలను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. ఎంతమంది ఉంటారంటేనండి, ప్రపంచంలో లెక్కించలేనటువంటి గొప్ప సమూహంగా తయారవుతారు. సో ఇది గుడ్ న్యూస్. సో ఒకవేళ విడవబడినా సరే, మన ప్రియులు ఎవరైనా విడవబడినా సరే, వాళ్ళు సాతాను చేత పట్టబడి భ్రష్టాత్మను పొందుకుంటేనే తప్ప, అంటే తమంతట తాముగా అసలు యేసే దేవుడు కాదు అని యావగించుకుంటే తప్ప దేవుడు వాళ్ళందరినీ రక్షించుకోవడానికి తన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళందరికీ యేసుక్రీస్తుని గురించి నిలబడేటటువంటి మనస్సు ఆ టైంలో దేవుడు వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత గట్టి మనసు అంటే, మీ పిల్లల్ని చంపేస్తారన్నా సరే వాళ్ళు ఏం పర్వాలేదు, మా పిల్లల్ని చంపేసినా సరే మేము యేసుక్రీస్తునే నమ్ముకొని ఉంటాం, మేము క్రైస్తవులుగానే ఉంటాం అని చెప్తారు కానీ యాంటీ క్రైస్ట్ దగ్గరికి మాత్రం వెళ్ళరు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వైపు నిలబడి అంత్యక్రీస్తుకు పరాజయం పాలయ్యేటట్టుగా వాళ్ళు ఉంటారు. సో ఇది మహారక్షణ, గ్రేట్ సాల్వేషన్ అంటారు దీన్ని. ఇది బైబిల్లో ఎక్కువ మంది బల్క్ గా రక్షింపబడినటువంటి ఒక సందర్భానికి ఇది మేజర్ తార్కాణం అనమాట. మరి అందుకనే ఒకసారి మీరు యోవేలు గ్రంథము ఒకసారి అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 17వ వచనం నుండి ఎవరైనా చదవండి. 17 నుండి లాస్ట్ వచనం వరకు. లాస్ట్ వచనము ఒకసారి, లాస్ట్ అంటే 21వ వచనం అండి. 21వ వచనము మనందరం కలిసి చదువుకుందాం ఒకసారి. 17 నుంచి చదవండి. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను.
నా కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులను దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. 21వ వచనం అందరం కలిసి చూద్దాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. పొందుదురు. ఆమేన్. సో ఎప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాళ్ళు? ఇప్పుడు మామూలుగా అప్పుడు మనం రోమపత్రికలో రక్షణ పొందేటటువంటి ప్రాసెస్ మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, యేసు మరి ప్రభు అని దేవుడు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని హృదయమునందు విశ్వసించిన ఎడల అప్పుడు మీరు రక్షింపబడుదురు అన్నారు. సో ఇప్పుడు మనందరం కూడా రక్షింపబడుతున్నాము అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, రక్షింపబడటానికి ముందు చాలా సంవత్సరాల పాటు మన పేరెంట్స్ కానీ మన పెద్దోళ్ళు కానీ వాక్యాలు చెప్తా ఉంటే చాలా సంవత్సరాలు నామకార్థ క్రైస్తవులుగా ఉండి గుడికి వెళ్ళరా అంటే ఇంట్రెస్ట్ లేక ఎప్పుడో పెళ్ళైనప్పుడు కేవలం ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకునేటప్పుడు మాత్రమే భక్తిని కనబరిచి ఏదో ఉన్నామంటే ఉన్నాము, రక్షింపబడ్డామంటే రక్షింపబడ్డాం, మనకి ఎప్పుడో మహాశ్రమలు వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ప్రార్థనలకు వచ్చేసి ఫాస్టింగ్ ప్రేయర్లు చేసేసి అప్పుడు నిజంగా దేవుడి విలువను తెలుసుకొని మనం ప్రార్థన చేసుకొని రక్షింపబడ్డారా అంటే రక్షింపబడ్డాం అనేటటువంటిది వస్తుంది. సో నమ్ముకొని తర్వాత బాప్తిస్మం తీసుకొని తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని తర్వాత అగ్ని బాప్తిస్మం తీసుకొని ఇవన్నీ ప్రాసెస్ మనకుంది. బట్ స్టిల్ చూడండి, ఇప్పటికి కూడా మనం చాలా మంది పూర్తి రక్షణను మనము తీసుకోవడానికి ఇష్టపడట్లే. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ముద్రించబడటం, రక్షింపబడటం అంటే ఏంటంటేనండి, రక్షణ యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో పరివర్తనను కలుగజేస్తాడు. దెర్ విల్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ యూ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. సో దేర్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. సో నువ్వు రక్షింపబడ్డావంటే దానికి నిదర్శనం ఏంటంటే నీలో మార్పు కనపడాలి. ఈ మార్పు కనపడుతూ 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 మనం చనిపోయేంత వరకు కూడా ఈ మార్పు వెళ్ళి మనం చనిపోయేటప్పటికి మనం యేసుక్రీస్తు ప్రభువుల వారిలాగా మార్చబడటానికి కృషి చేస్తాం. అందుకనే మనము ఆయనతో కూడా తిరిగి లేబడినప్పుడు యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడి మహిమ రూపంలోనికి మార్చబడి తిరిగి లేస్తాం. సో మన లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మనందరం కూడా మార్చబడి పరివర్తన చెందేటటువంటి వ్యవధి మన జీవిత కాలం. ఎప్పటి నుండి అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు. సో దేవుడు మనకి ప్రోత్సాహం ఇస్తాడు. అంతేకాకుండా మనకి ఆజ్ఞ ఇచ్చి మీరందరూ సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడు అని చెప్తున్నాడు. ఈ ప్రాసెస్ లో రక్షింపబడిన తర్వాత మనం పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకోవాలి. హస్త నిక్షేపణం ద్వారా ఇంకొకరిది ఎవరిదో ఓకే. సో హస్త నిక్షేపణం ద్వారా మరి దేవుని యొక్క అభిషేకం పొందుకోవడము, ఆ అభిషేకం పొందుకున్నటువంటి వారమై పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆత్మ వరాలను ఆత్మ ఫలాలను ఈ లోకంలో చూపిస్తూ అనేక మందికి సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉంటే మనం వీటన్నిటిని పక్కన పెట్టి ఏం చేస్తున్నాం అంటే గుడికి వెళ్ళామా, ప్రేయర్లో పార్టిసిపేట్ అయ్యామా, వచ్చామా, మన జీవితాన్ని జీవించామా అన్నట్టే చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుని చూస్తేనండి, ఆ దినములలో ఏం చేస్తాడంటే దేవుడు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. ప్రజలందరి మీద, ఇక్కడ జాగ్రత్త చదివితే మనుషులందరి మీద, ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ద క్రిస్టియన్స్. ఇప్పుడు ఆత్మ కుమ్మరింపబడాలంటే మనం ఫార్ములాలు చెప్తాం. ముందు యేసుక్రీస్తుని హృదయంలోనికి రావాలి, నీలో మార్పు రావాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి, నువ్వు గోజాడాలి, లేదంటే దైవజనులు ఎవరన్నా పెద్ద పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు నీకు ఆత్మ వస్తుంది అని మనం చాలా రకాలుగా అనుకుంటా ఉంటాము. బట్ ఆ రోజుల్లో ఏమవుతుందంటే అంత్య దినములు ఏందో డైరెక్ట్ గా దేవుడే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. మనుషులందరంటే ఎవరండి? మనుషులు అంటే అమెరికా వాళ్ళ, లేదంటే క్రిస్టియన్స్ మాత్రమేనా, లేదంటే
యూదులు మాత్రమేనా? నో నో నో. ముస్లిమ్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, దేవుడిని వ్యతిరేకించే నాస్తికులు కావచ్చు, అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. ఆత్మను కుమ్మరించినప్పుడు ఏమవుతుంది అంటే అప్పటికి ఈ సువార్త ప్రకటించబడతా ఉంటది కాబట్టి అందరిలో ఒక సిద్ధ మనసు వస్తుంది. యేసుక్రీస్తుని నేను అంగీకరించాలని సిద్ధ మనసు వచ్చినప్పుడు, ఆత్మను కుమ్మరించినప్పుడు ఏమవుద్దంటే, ఆ కుమారులు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించుదురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు, మీ వృద్ధులు కలలు కందురు. సో ఇప్పుడు మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, ఎంత భక్తితో పెంచినా మన కుమార్తెలు ప్రవచించడం లేదు, మన కుమారులు ప్రవచించడం లేదు. ఎందుకంటే దే ఆర్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ దేర్ కెరియర్స్. సో కానీ ఆ రోజు పరిస్థితి ఏమైపోద్దంటేనండి, షార్ట్ స్పాన్ లో యేసుక్రీస్తుని నమ్ముకోవటం అవుతుంది, ఆత్మను పొందుకోవటం అవుతుంది, ప్రవచించటం అవుతుంది, దర్శనములు చూడటం అవుతుంది, వృద్ధులు కళ్ళుగంటారు, దాసుల మీద, పని వాళ్ళ మీద, పని గత్తెల మీద, అందరి మీద కూడా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వాళ్ళు ప్రవచిస్తారు. ఆత్మను కుమ్మరించడమే కాదు, ఆకాశంలో సూచక్రియలు జరుగుతాయి, భూమి మీద సూచక్రియలు జరుగుతాయి, మరి చంద్రుడు రక్తంగా మారతాడు, సూర్యుడు చీకటిగా మారిపోతాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే, ఈ ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉండగానే ప్రజలందరూ కూడా రక్షణ పొందుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఇఫ్ యు కాల్ అపాన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అప్పుడు ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, అంటే ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఎందరైతే అంటారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. జస్ట్ కాలింగ్ అపాన్ హిస్ నేమ్ ఈజ్ ఇనఫ్ టు బి సేవ్డ్, టు కమ్ అండర్ ద సాల్వేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టు కమ్ అండర్ ద షీల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో వాట్ ఆల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ జస్ట్ టు కాల్ అపాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నేమ్. అది గొప్ప విషయం అండి. అంటే దేవుడు తనిచ్చే అవకాశము ఇది బంపర్ ఆఫర్ అన్నమాట. ఇప్పుడు కూడా నువ్వు యేసయ్య నామములో ప్రార్థన చేయకపోతే ఇంక నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు. సో ఇంకా ఈ టైంలో నిన్ను ప్రలోభ పెట్టేటటువంటి వాళ్ళు కానీ ఇంక ఎవ్వరు ఉండకుండా దేవుడు తన పిల్లల్ని కాపాడుకోవటం కోసం చేసిన ఏర్పాటు ఏంటంటే, ఈ సమయంలో ఆత్మను కుమ్మరించేసి అందరూ కూడా రక్షింపబడటానికి, అంటే రక్షింపబడే వాళ్ళ కౌంట్ ఎక్కువ అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఏదో అందరిని ఫిల్టర్ చేసుకొని కొద్ది మందిని మాత్రమే పరలోకం తీసుకెళ్లాలని దేవుడు ఆశించట్లేదండి. దేవుడి ప్లాన్ ఎట్లుందంటే, ఎక్కువ మందిని పరలోకం తీసుకెళ్లాలనేది ఆశ ఉంది. ఆ ఎక్కువ మందిలో నువ్వున్నావు, నేనున్నాను, మన పిల్లలు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. సో ఇది గుడ్ న్యూస్. ఈ రోజు ఎందుకు గుడ్ న్యూస్ నేను చెప్తున్నానంటే, మనం 6వ అధ్యాయం వరకు చదివినప్పుడు మనకి చాలా దిగులుగా అనిపిస్తుంది. అయ్యో, ఒకవేళ మరి మేము సరిగా భక్తి చేయటం లేదు కదా, నా జీవితం సరిగా ఉండటం లేదు కదా, నేను విడవబడతానేమో, విడవబడితే అన్ని శ్రమలను ఎదుర్కోవాలా అని మనం బాధతో ఉంటాం. కానీ నువ్వు ఒకవేళ విడవబడినా, అంటే నేను విడవబడమని చెప్పట్లేదండి మీతోటి ఎవరితోటి, కానీ ఆ విడవబడినా సరే, ఆ శ్రమలు ఒకవైపు ఒళ్ళు దహించబడుతున్నా సరే, నువ్వు దేవుని కొరకు నిల్చునేటటువంటి ఆత్మను దేవుడిస్తాడు. అందుకు నేను హ్యాపీ న్యూస్ అని చెప్తున్నాను. సంతోషకరమైన న్యూస్ ఏంటంటే, ఒకవేళ మన కుమారులు కానీ మన కుమార్తెలు కానీ ఒకవేళ గనక విడవబడినటువంటి గుంపులో ఉన్నప్పటికీ సరే, వాళ్ళు ఆ 7 ఏండ్ల శ్రమలను తట్టుకుంటారు. యెహోవా నామమును బట్టి, దేవుడి నామమును బట్టి ప్రార్థన చేస్తారు, వాళ్ళు రక్షణ పొందుతారు అని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ రక్షణ పొందనిది ఎవరంటే, సాతాను చేత విపరీతంగా ప్రభావితం చెందిన వాళ్ళు, దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవుడిని అసహించుకునే వాళ్ళు, దేవుడు లేడని భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఈ 7 ఏండ్ల శ్రమల తర్వాత కూడా సాతాను పక్షంనే మిగిలిపోతారు. సో ఇప్పుడు దేవుడు గెలవబోతున్నాడు. మన దేవుడు గెలవబోతున్నాడు. దేవుడు గెలుపు అంటే ఏంటండి? గెలుపు మనం అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంటదంటే, మనం ఎక్కడి దాకా వచ్చాం, టైమ్ ఈజ్ అప్. సో నేను త్వరగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్‌గా మన జీవితం అంతా కూడా, ఈ భూమి మీద అంతా కూడా దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం. సాతానుకి దేవునికి మధ్య జరిగే పోరాటం. మరి ఈ యుద్ధంలో దేవుడు గెలవటం అంటే సాతానుని చంపేయటమా? అంటే అది గెలుపు కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయండి, పొలిటికల్ ఎలక్షన్స్. అందులో గెలుపు అంటే ఏంటి? ఎక్కువ మంది మనకు ఓటేయటం. అంతేగాని మన ప్రత్యర్థిని కత్తి తీసుకొని పొడి చేయడం కాదు. సో ఎలాంటి ఎలక్షన్స్ ఇవి? పొలిటికల్ ఎలక్షన్స్. ఎక్కువ మంది నాకు మద్దతుంటే నేను గెలుస్తాను, నీకు మద్దతుంటే నువ్వు గెలుస్తావు. మన దేవుడు విజయశీలుడని ఎందుకన్నారు? జయించువాడని ఎందుకన్నారంటే, ఆయన సాతాను పన్నాగాలను జయించి తన ఆత్మను కుమ్మరించి తన ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకుంటాడు. తన వైపుకు తిప్పుకొని, అంటే వాళ్ళు శ్రమ పడతారేమో గానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టట్లేదు దేవుడు. అది గొప్ప కృప. శ్రమ పెడుతున్నాడు దేవుడు. కానీ శ్రమ పెట్టడం దేనికంటే అవేకనింగ్, వాళ్ళ మేలుకొలుపు కోసం శ్రమ పెడుతున్నాడు. ఉగ్రత కుమ్మరించబడినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ ఉగ్రతలో నుండి వారిని తన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఆ టైంలో చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరకు చేరుతున్నారు. మిగిలిన వాళ్ళు కూడా దేవుడి దగ్గరకు చేరుతున్నారు. ఓవరాల్‌గా ఇప్పుడు ఫట 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 అందరూ యేసుక్రీస్తుని నమ్ముకోవటం మొదలు పెడతారు. మన ఇంటి పక్కన ఉన్నటువంటి బీజేపీ వాడు కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు ఆ టైంలో. మన ఇంటి ముందు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాడు కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ద్వేషిస్తున్నటువంటి, భయపడుతున్నటువంటి
వీళ్ళందరూ కూడా దేవుని కృపను పొందుకోబోయే వాళ్ళే. హల్లెలూయా. సో దేవుని కృపను పొందుకుంటారు. వాళ్ళు నశించడం కూడా ఎవరికి ఇష్టం లేదు. అందుకనే అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఇచ్ఛయించి ఉన్నాడు. ఇఫ్ దట్ ఈస్ ద ట్రూ ప్లాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హూ ఈస్ గోయింగ్ టు స్టాప్ ఇట్? సాతాను గడు దాన్ని ఆపగలడా? ఇక్కడ జరగబోయేటటువంటి ఈ ఓటింగ్ లో, అంటే ఈ కౌంట్ లో చూస్తే మహా ఎవ్వరు లెక్కించలేనటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుతో పాటు ఉండేలా యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏర్పాటు చేసుకున్నాడు. సో హీఈస్ గోయింగ్ టు బి విక్టోరియస్. హీఈస్ ద విక్టర్ ఆఫ్ అవర్ లైఫ్. ఈస్ ద విక్టర్ ఆఫ్ ద ఫైనల్ వార్ విత్ సైటన్. సాతాను గాడి దగ్గర మిగిలేది వాడి అనుచరులు మాత్రమే మిగులుతారు. కొంతమంది పూర్తిగా పాపానికి లోనైపోయిన వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా సాతాను వశం అయిపోయారు. వాళ్ళకి అసలైనటువంటి శిక్ష ఎటర్నల్ డామినేషన్ ఉండబోతుంది. సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ తో తేలిక పడినటువంటి మనసుతోటి మనము ఈ డేని మనం ముగించుకోవచ్చు. ఏంటంటే ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు బి విత్ మై జీసస్ అండ్ మై జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు బి విత్ మై జీసస్. అందుకని దీని తర్వాత దేవదూతలందరూ ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ. యోహాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వచ్చి వీళ్ళందరూ ఎవరు అని అడిగినప్పుడు, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనివి. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎందుకు స్పెసిఫిక్ గా వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదని ఎందుకు చెప్తున్నాడంటే, వీళ్ళందరూ కూడా మహా ఆకలిని ఎదుర్కొన్నారు వాళ్ళు. అంటే వారికి ఈ యేసుక్రీస్తు నామమును పట్టుకున్నందుకు గాను మహాశ్రమలను ఎదుర్కొన్నారు. వారికి తిండి దొరకలేదు. వాళ్ళకి ఒక చిన్న రొట్టె ముక్క దొరకటం కూడా కష్టం అయిపోయింది. అందులో ఆకలితో చచ్చిపోయినటువంటి హతసాక్షులు కొంతమంది ఉన్నారు. నీళ్లు దొరక్క చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు వారు వడగాలికి, ఎండ దెబ్బకు తగిలి చచ్చిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. విపరీతమైన చలికి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఎవరు వీళ్ళందరికి కూడా గుడారాన్ని కప్పుతాడంటే, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి అంటే గుడారం కప్పటం అంటే హీఈస్ గోయింగ్ టు బి అవర్ కవర్. మన మీదకి ఏ ఆపద రాకుండా, అంటే మన అని నేను చెప్పను, ఎందుకంటే మనం ముందే ఎత్తబడతాం కాబట్టి. అప్పుడు విడవబడేటటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వారికి ఇక మీదట ఆకలి కూడా దాహం కూడా ఉండకుండా ఆయనే వారి ఆకలిని తీరుస్తాడు. వారికి సూర్యుని ఎండ పడనివ్వడు, వడగాలి దెబ్బ తగలనీయడు, చలి తగలనీయడు. ఎందుకంటే జీవజలముల వద్దకు వారిని నడిపిస్తాడు. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వాళ్ళు యేసుక్రీస్తు కొరకు శ్రమలు అనుభవించారు. విడవబడ్డారు కానీ పాపంలో మిగిలిపోలేదు. విడవబడ్డారు కానీ పాపంలో చనిపోలేదు. తెలుసుకున్నారు, బయటకు వచ్చారు, ఎంతో కన్నీరు కార్చారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల్ని కోల్పోయారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పార్ట్నర్స్ ని కోల్పోయారు, వాళ్ళ భాగస్వామిని కోల్పోయారు. ఏడ్చి 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 కన్నులు లోపలికి వెళ్ళిపోయాయి. అందుకనే ఏడుస్తూ ఏడుస్తూ ఏడ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు సింహాసనాసీనుడు, అంత గొప్ప దేవుడు, ఆ గొర్రె పిల్ల వచ్చి మనకు కాపరిగా ఉంటుంది. మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే వారందరినీ కూడా జీవ జలాల దగ్గరికి నడుస్తుంది. ఇన్ని రోజులు నీవు దాహంగా ఉన్నావా, ఇన్ని రోజులు ఆకలి లేకుండా ఉన్నావా, పద నేను నీ కాపరిగా ఉండి పచ్చిక బయళ్ళ దగ్గరకు నేను నడిపిస్తాను. గొర్రెపిల్ల మనకి కాపరిగా ఉండబోతున్నాడు. గొర్రెపిల్ల ఈ లోకానికి కాపరిగా ఉండబోతున్నాడు. గొర్రెపిల్ల ఈ లోకంలో ఆ గొర్రెపిల్లను అసహించుకున్న వారందరికి కూడా కాపరిగా ఉండబోతున్నాడు. వారందరిని తానే నడిపించబోతున్నాడు. అందుకని ఇంకొక మాట కూడా రాయబడింది, వారందరూ ఆయనను పొడిచిన వారి తట్టు వారు పొడిచిన వారి తట్టు సూతురు అని వ్రాయబడి ఉంది. అంటే ఈ యూదులు ఎవరైతే యేసుక్రీస్తుని చంపేశారో, ఎవరైతే చచ్చిపోవాలని కోరుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని హింసించారో, మీరు అనుదినము నన్ను హింసించున్నారు, సిలువ వేయుచున్నారు అని చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఎవరైతే ఆయన అసహించుకున్నారో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా అయ్యో మేమే పొడిచాము అని చెప్పేసి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైతే కొంతమంది అంటున్నారో, ఇప్పుడు యేసుక్రీస్తు మరి ఆయన వేస్ట్ అని, ఆయన చనిపోయాడని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరికి కూడా ఈ గొర్రెపిల్లే కాపరిగా ఉండి వాళ్ళని రక్షించుకుంటాడు. సో వాళ్ళందరూ నరకానికి వెళ్ళరండి. ఎప్పుడైనా ఎవరన్నా మనల్ని అడిగితే మీరేం చెప్తారంటే, ఇప్పుడు హిందువులందరూ నరకానికి వెళ్తారా, ముస్లిమ్స్ అందరూ నరకానికి వెళ్తారంటే, అలా ఏ ఒక్కరు నరకానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. వాళ్ళు దేవుడు పుట్టించినటువంటి పిల్లలు. వాళ్ళు ప్రస్తుతం సాతాను అధికారంలో ఉన్నారు, సాతాను వశం అయిపోయి ఉన్నారు.
కానీ అంత్య దినములలో ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఈ 1,44,000 మంది సువార్తను ప్రకటిస్తారు. ప్రపంచాన్ని అంతటిని మార్చేస్తారు. ప్రపంచాన్ని అంతటిని యేసు వైపుకు తిప్పుతారు. హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రీస్తు వ్యతిరేకులు కాదు, అందరూ పశ్చాత్తాపడి ఆయన వైపు చూస్తారు. అయ్యో నేనే ఆయన సిలువ వేశానని బాధపడతారు. ఆయన కొరకు నిలబడతారు. ఆయన కొరకు బ్రతుకుతారు. ఆయన కొరకు చనిపోతారు. చివరికి ఆ మహాసైన్యంలో ఒకరిగా ఉంటారు. తెల్లని వస్త్రాలు పొందుకుంటారు. అలా శ్రమలు పడిన వాళ్ళకి గొర్రెపిల్ల కాపరిగా ఉండి నడిపిస్తాడు. మరి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ సాల్వేషన్. ఆ దినములలో ఆయన పేరును బట్టి ప్రార్థన చేసిన అందరిని కూడా ఇప్పుడు ఎవరెవరైతే కూడా జై అని వేరే వేరే నామాలకు జై కొడుతున్నారో వారందరూ కూడా ఎవరికి జై కొడతారంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి మాత్రమే జై కొడతారు. సో ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరో హింసిస్తున్నారని వాళ్ళని ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయం వచ్చినప్పుడు వారందరికీ గొర్రెపిల్ల కాపరిగా ఉంటాడు. బట్ మనకున్నటువంటి ప్రివిలేజెస్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. ఆ ప్రివిలేజెస్ ఏంటి అన్నది మనం ముందు ముందు అధ్యాయాల్లో చూసుకోవచ్చు. మీరు అడగొచ్చు, మేము ఇంత కష్టపడి క్రైస్తవ జీవితం జీవించి చిన్నప్పటి నుండి గుడికి వెళ్ళి భక్తి జీవితం జీవించి పాపం చేయాలనిపించినా దాన్ని అణుచుకొని యేసుక్రీస్తు కొరకు పరిశుద్ధంగా మిగిలినటువంటి మాకు ఒకే రకమైన జీవితము లాస్ట్ మినిట్ లో యేసయ్యా నన్ను కాపాడంటే వాళ్ళకి ఒకే రకమైనటువంటి పరలోకం అండి అని అడగొచ్చు. అది ఎలా ఉంటుంది అన్నది మనం ముందు ముందు అధ్యాయాల్లో చూద్దాము. But still there is going to be peace for everyone. There is going to be place for everyone who calls upon his name, who call upon his name. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దీని గురించి ఇంకా మీరు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ తర్వాత మనము 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుడు ఆ మహారక్షణలోనికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నడిపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ మ్యూట్ తీసి అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. మ్యూట్ చేయండి.